అందరికీ నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నెల్సాల్ యూనివర్సిటీ అని ఉంటుంది, అంటే హైదరాబాద్లో నేషనల్ లా కాలేజ్ అనమాట. దీనికి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అలాగే సపరేట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏమని అంటే సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఆహ్వాన వ్యవహారం నల్సాల్ 2026 అంటే నల్సా అంటారు దాన్ని, ఆ కాలేజీ పేరు. పట్టభద్రుల ప్రవేశం నిషేధం అంటూ ఒక ప్రకటన చేసి సవరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వచ్చింది. ఏం జరిగిందంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడంపై కొద్దిగా చిన్న ఇబ్బందులు పడడం అనేటువంటి జరిగింది. హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈ వివాదం రేకింది. దీని మీద ఏం చేసిందంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, అక్కడ నుండి బయటికి వచ్చినటువంటి పట్టభద్రులకి బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్లు చేయొద్దు మేము చెప్పే వరకు అని చెప్పి బీసీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట ఆదేశాలు అనేటువంటిది జారీ చేసింది. సీజేని ఆహ్వానించడాన్ని పునర్పరిశీలించుకోవాలని 2026 స్నాతకోత్సవ విద్యార్థుల కొందరు యూనివర్సిటీ పాలక వర్గానికి మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ వ్యవహారంలో కొంతమంది బీబీసీతో మాట్లాడుతూ ఈ వివాదం గురించి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే సీజేఐని ఆహ్వానించడంపై వివాదం, విద్యార్థులు కంప్లైంట్ పెట్టడం ఇవన్నీ జరిగిందో, అందుకే అది తెలియ వరకు కూడా బార్ కౌన్సిల్లో బార్ మెంబర్ కింద అంటే మాలాగా అడ్వకేట్లుగా పనికిరాకు ఎన్రోల్ అవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే పట్టభద్రులు అవుతారు, బిఎల్ కంప్లీట్ చేస్తారు, కానీ అడ్వకేట్లుగా కారు. ఎప్పుడంటే మళ్ళీ బీసీసీఐ ఆదేశాలు వచ్చి మళ్ళీ వాళ్ళ సర్టిఫికెట్లని బార్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాదు లేదా ఏపీ బార్ కౌన్సిల్లో మెంబర్స్ అయ్యే వరకు కూడా. జై హింద్, భారత మాతాకి జై.